హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసాపని కవే' ఎపిసోడ్ 95. మా మధ్య ఎన్ని రోజులు ఉండబోదో జరిగిపోయిందమ్మా అని సాహిత్య చాలా సంతోషంగా చెప్తూ ఉంటే, జానకమ్మ గారి కడుపు నిండిపోయింది. మనవరాలి సంతోషానికి నా బంగారు తల్లి ఎంత మంచి శుభవార్త చెప్పావే అని మనవరాలు చుట్టూ మెటికలు విరిచి మనవరాల్ని పట్టుకొని, చాలు తల్లి ఇక వాడు నీకు దగ్గరయ్యాడంటే ఇక నిన్ను విడిచి ఉండలేడు. సరేనా? మీరిద్దరూ ఇలాగే జీవితాంతం పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి. త్వరలో శుభవార్త కూడా చెప్పాలి తల్లి నువ్వు. నీ కడుపున ఒక కాయ పడాలి. అప్పుడు కదా నేను ఇంకా సంతోషించేది. నాకో ముని మనవడు, ముని మనవరాలు వస్తే వాళ్ళని ఎత్తుకొని ఆడిస్తా కదా! అప్పుడు నేను ఇంకా చాలా సంతోషంగా ఉండేది అని జానకమ్మ గారు ఫుల్‌గా సంతోషపడుతూ, ఇంతకీ సిద్ధుగాడెక్కడా? అని అడిగారు. సిద్ధు స్నానం చేసి ఇప్పుడే రెడీ అవుతున్నాడమ్మమ్మ. వచ్చుంటాడు బయటికి అనగానే, సరే రండి భోజనాల టైం అయిపోతుంది. భోజనాలు చేద్దాం. మీ తాత ఎక్కడికెళ్ళాడో ఏంటో? మీ ఇద్దరికి వడ్డిస్తాను పదండి అని చెప్పి జానకమ్మ గారు సాహిత్యం తీసుకొని బయటకొచ్చేసరికి అప్పుడే సిద్ధు బయటకొచ్చాడు. నాన్న సిద్ధు, ఇంతసేపు పడుకున్నారేంట్రా? రండి భోజనం టైం అయింది. మీకు భోజనం వడ్డిస్తాను అని పిలిచారు జానకమ్మ. వద్దు నానమ్మ, ఆకలిగా లేదు. కాసేపు పొలం దగ్గరికెళ్ళొస్తాను. వచ్చాక తింటాను అని అన్నాడు సిద్ధు. నువ్వు లేచిందే 12 గంటల తర్వాత. ఉదయం నుండి కాస్త కాఫీ నీళ్లు లేవు, టిఫిన్ లేదు. ఇప్పుడు లంచ్ కూడా చేయకుండా వెళ్తాను అంటే ఎలా? నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావేంట్రా? ముందు రా, ఇలా రా. తిన్నాకే ఏ పనైనా. మనం చేసేదే కడుపుకు, ఇంత తినడానికి. అంతేగాని తిండి మానుకొని మరి పని చేయమని ఎవడు చెప్పడు అని చెప్పి మనవడిని, మనవరాల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళిద్దరికీ కడుపు నిండా తినిపించాక అప్పుడు ఇక సిద్ధు సాహిత్యకి చెప్పకుండానే బయటకి వెళ్ళిపోతాడు. అది చూసిన సాహిత్య, వీడేంటి నైట్ అంత ప్రేమగా దగ్గరకొచ్చి ఇప్పుడెందుకు కనీసం నా వైపు చూడకుండా నాకు చెప్పకుండానే బయటికెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు సిగ్గుపడుతున్నాడా? లేకపోతే ఇంకేదైనానా? నా దగ్గరకి రాను అని చెప్పి దగ్గరైనందుకు నేనేమైనా అనుకుంటున్నాడా వీడు? ఏదేమైనా ఈరోజు రాత్రి తెలుస్తుందిలే. మళ్ళీ నా దగ్గరకొస్తాడు కదా! అప్పుడు చెప్తాను అని సాహిత్య నవ్వుకుంటూ వాళ్ళ అమ్మమ్మ కడుపు నిండా పెట్టడంతో ఫుల్‌గా తినేసి కాస్త మజ్జిగ కూడా తాగేసి రాత్రంతా లేని నిద్రకు అమ్మమ్మ కాస్త నిద్రొస్తుంది. అలాగే ఫుల్‌గా బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి. నేను కాసేపు పడుకుంటాను. సిద్ధు వచ్చాక నన్ను నిద్ర లేపమ్మమ్మ అని జానకమ్మ గారికి చెప్పి సాహిత్య తన రూమ్‌లోకి వెళ్ళి హాయిగా పడుకుంటుంది. ఇక్కడ సిద్ధు పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం చేయకుండా సైలెంట్‌గా పొలం దగ్గర నుండి వాళ్ళ తోట దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న చైర్‌లో కూర్చొని సాయంత్రం వరకు గడుపుతాడు. ఇక చీకట్లో ముసురుకుంటుంటే ఇంటికి వెళ్ళకపోతే బాగోదని చెప్పి సిద్ధు ఇంటికి వెళ్ళేసరికి జానకమ్మ, రఘుపతి గారు, సాహిత్య అందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళని దాటి వెళ్తే బాగోదు అని వాళ్ళ దగ్గర కాసేపు కూర్చొని ఇంట్లోకి వెళ్ళాడు. అలా రాత్రి భోజనాలు కూడా అయ్యాక సిద్ధు ఫ్రెష్ అయ్యి సైలెంట్‌గా సాహిత్యకి దూరంగా ఆమెను చూడకుండా పడుకుంటుంటే సాహిత్యానే మెల్లిగా కూర్చొని అతడి తీరుని గంటసేపు గమనించి, సిద్ధూ ఏమైంది? నిన్నంతా బానే ఉన్నావు కదా! ఇవాళేంటి మరి నాతో మాట్లాడకుండా ఉంటున్నావు? ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ఒంట్లో బానే ఉందా నీకు? అని అడిగింది సాహిత్య సిద్ధు తల మీద చెయ్యి వేసి. హ్మ్. బానే ఉన్నాను. ఏం కాలేదు. నిద్రొస్తుంది పడుకో సాహిత్య. డిస్టర్బ్ చేయకు. తలనొప్పిగా ఉంది. అని చెప్పి అతడి తల మీద ఉన్న ఆమె చేతిని తీసేసి బ్లాంకెట్ కప్పుకొని సైలెంట్‌గా పడుకుండిపోయాడు సిద్ధు. అతడలా ఎందుకు చేస్తున్నాడో అతడి తీరు ఏమీ అర్థమవ్వకుండా ఉంది సాహిత్యకి. నిన్నటికి నిన్న, రాత్రికి రాత్రి ఆమెపై అంత ప్రేమ కురిపించి, ఈ రోజుకి నువ్వెవరో, నేనెవరో అన్నట్టుగా ముందు కన్నా ఇంకా ఘోరంగా తయారైన సిద్ధు ప్రవర్తన చూసి తెల్లబోయింది సాహిత్య. అసలేమైంది? నిన్నటికి ఇవాల్టికి ఒకవేళ నాకు దగ్గరయ్యానని చెప్పి వీడేదైనా గిల్ట్ ఫీల్ అవుతున్నాడా? అంటే వీడికి నిజంగా నాకు దగ్గరవ్వాలని లేదా? అసలేమవుతుంది నాకు?
నాకు దగ్గరవ్వాలని లేనివాడు నిన్న అంతగా నా మీద ఎలా ప్రేమ చూపించాడో, అంత సుకుమారంగా నన్ను చూసుకున్నాడు. అంత ప్రేమ నా పైన చూపించి, ఒక్క రోజులో మళ్ళీ అదంతా నిజం కాదనంటే నేనెలా నమ్మాలి? అసలేమైంది వీడికి? ఏం జరుగుతుంది? నన్ను దగ్గరికి తీసుకున్నాడు. మా మధ్యలో దూరం తరిగిపోయింది. ఇక సంతోషంగా ఉండొచ్చు అని అనుకున్నాం. కానీ వీడేంటి మళ్ళీ ఇలా తయారయ్యాడు? అసలు ఏం జరుగుతుంది? సిద్ధు నీ మైండ్‌లో ఏం రన్ అవుతుంది? అని సాహిత్య నిద్రపోకుండా ఉదయం వరకు ఆలోచిస్తూనే ఉంది. అసలామెకు సమయం అనేదే తెలియలేదు. సిద్ధు తీరుతో ఆమెకు వేల ప్రశ్నలు పుట్టాయి ఆమె మైండ్‌లో. ఇక సిద్ధు ఉదయం 5కి లేచేసరికి సాహిత్య అలాగే పడుకోకుండా బెడ్ రెస్ట్‌కి ఆనుకొని ఎటో చూస్తూ కనిపించింది. నిద్రపోలేదా రాత్రంతా? అని అడిగాడు అతడు బెడ్ మీద నుండి లేస్తూనే. ఎలా నిద్ర పడుతుంది సిద్ధు? నీ ప్రవర్తనకి ఒక్కరోజు బావుంటే ఇంకొక రోజు నేను ఎవరో అన్నట్టు ప్రవర్తిస్తుంటే నేనెలా నిన్ను అర్థం చేసుకోవాలిరా? అసలేం జరుగుతుంది సిద్ధు? కాస్త నువ్వేమనుకుంటున్నావో నాకు కూడా చెప్తే బావుంటుంది కదా! ఇలా ఒక్కసారి దగ్గరికి తీసుకొని ఇంకొక రోజు దూరం పెడితే అసలెలా అర్థం చేసుకోవాలి నిన్ను? ఏమైంది? మొన్న బానే ఉన్నావు కదా! నిన్నటికి నిన్న ఏమైంది సిద్ధూ? అని కాస్త మెల్లిగా ప్రేమగానే అడిగింది సాహిత్య సిద్ధుని. అవన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదని అనుకుంటున్నాను సాహిత్య. ఇప్పుడు నువ్వన్నీ అడిగినా నేను చెప్పలేను. నాకు పనుంది. నేను బయటికెళ్ళాలని చెప్పి సిద్ధు ఆ రోజు ఉదయం 6 గంటలకే ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళిపోయాడు. ఇక సాహిత్య సిద్ధు తీరుకి చాలా బాధపడింది. రాత్రంతా లేని నిద్రకి కాసేపు ఏడ్చి బెడ్ మీద వాలగానే అలాగే నిద్ర పట్టింది ఆమెకి. ఇక సిద్ధు వెళ్ళిపోయిన విషయం తెలుసుకొని జానకమ్మ గారు మెల్లిగా ఉదయం 9 గంటలకి మనవరాలి దగ్గరికి వచ్చేసరికి సాహిత్య నిద్రపోతూ కనిపించింది. సాహిత్య, ఏంటే తల్లి ఇంతసేపు పడుకున్నావు? ఏమైంది? సిద్ధు ఉదయాన్నే బయటికి వెళ్ళాడు కదా! నువ్వింకా లేవలేదా? అని జానకమ్మ గారు అడగగానే సాహిత్య లేచి ఏడుస్తూ వాళ్ళ అమ్మమ్మ ఒడిలో పడుకుంటుంది. ఏంటి తల్లి ఏమైంది? నిన్నంతా బానే ఉన్నావు కదా! ఏమైంది? మళ్ళీ సిద్ధేమైనా అన్నాడా? అని ఆవిడ కంగారు పడుతూ అడిగారు. ఏం చెప్పమంటావమ్మమ్మ? వాడి ప్రవర్తన మొన్నేమో అంత బావున్నాడా? నిన్న ఏమో మళ్ళీ నాకు దూరంగా ఉంటే అసలు నేనెవరో తెలియనట్టుగానే ప్రవర్తిస్తున్నాడు. వాడి తీరుకి నిజంగా నాకు పిచ్చి పట్టినట్టుగానే అవుతుంది. వాడిని ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలియట్లేదు అని సాహిత్య ఏడుస్తూ ఉంటే జానకమ్మ గారు, అయ్యో! పిచ్చి తల్లి. నీకు నిజంగా నేను ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్న మనం పొలం దగ్గర ఏదో పెద్ద గొడవ జరిగింది తల్లి. అదే పని మీద పొద్దున్నే మీ తాతయ్య, సిద్ధు వెళ్లారు. వాడదే గొడవలో ఉన్నట్టున్నాడు. అందుకే అలా ఉన్నట్టున్నాడు. లేకపోతే అంత ప్రేమగా ఉన్నవాడు మళ్ళీ నిన్నెందుకలా ఉంటాడు చెప్పు? ఏమీ జరగదు. వాడు మళ్ళీ బానే ఉంటాడులే. కంగారు పడకు. అక్కడ సిద్ధుకి సిద్ధు మీ తాతయ్య తిరుగుతున్నారు. సరేనా? నువ్వెలాంటి బెంగ పెట్టుకోకు. వాడు మళ్ళీ బావుంటాడులే అని మనవరాల్ని సముదాయించారు జానకమ్మ గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్.